బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర దానిని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ నేటికి వాయుగుండంగా మారుందని తెలిపింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే మంగళవారం, సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు, ఆదేశాలు జారీ చేశారు. అల్పపీడనం ఎఫెక్ట్తో తెలంగాణలో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ వ్యాప్తంగా 48 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించింది. ఇవాళ, రేపు రాష్ట్రంలోని దాదాపు 20 జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలతో పాటు ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ హై అలర్ట్లో ఉండాలని స్పష్టం చేశారు. నేడు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఒకవైపు అంచనా వేశారు. ఇక శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు ఉన్న కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయన్నారు. అలాగే రేపు ఉత్తరాంధ్రతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత మనకి అందుబాటులో ఉన్నారు. సుజాత, తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా ఇంకో 5 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అధికారులు. మరి ఇంకా ఇప్పటికీ కూడా వర్షం కురుస్తూనే ఉంది. సో ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, ఏరియాస్లో ఎలా ఉంది? సౌమ్య, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, జేఎన్టీయూ ప్రాంతాలలో మోస్తారు వర్షం కురుస్తుంది. మరోవైపు ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి వర్షం కురవడంతో పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం మాదాపూర్. ఒకసారి రోడ్లన్నీ చూస్తే పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి మనకి విజువల్స్లో కనిపిస్తుంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పర్ ప్రాంతం నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అవ్వడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నీటి ఇలా పొర్లి పొంగుతుండడం వల్ల వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే వర్షం పడిన ప్రతిసారి కూడా నీరు ఎక్కడైతే ఆగిపోతుందో ఆ దారుల్లో వెళ్ళేటువంటి వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది.
అక్కడ ఉన్నటువంటి కారు దాదాపు 30 నిమిషాల నుంచి అక్కడే ఆగిపోయింది. వరద నీరు ఇంకా ఎక్కువ చేరడం వల్ల ఆ వాహనం ముందుకి కానీ వెనక్కి కానీ రాలేనటువంటి పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవాలి. ఒకవైపు ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఆగిపోతూ ఉంటాయో ఆ ప్రాంతాలలో అలర్ట్ బోట్స్ని ఏర్పాటు చేయాలి. వాహనదారులు అటువైపుగా వెళ్లకుండా ఉండేందుకు అలర్ట్గా ఉంటే ఎవరు అటువైపు వెళ్లరు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వరద నీరు చేరి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముందస్తుగానే అటు ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి స్థానికంగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఆయా మున్సిపాలిటీలకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. పునరావాస కేంద్రాలకు వాళ్ళని వెంటనే తరలించాలి. నీట మునిగేటువంటి ప్రాంతాలలో ఆ వరద నీటిని కూడా ఎక్కడికక్కడ బయటికి పంపించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి స్వయాన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూస్తే అంటే కేవలము ఇటు వర్షపు నీరే కాకుండా డ్రైనేజెస్ కూడా ఒక్కసారిగా పొంగుతుండడంతో వాటి మీద ఉన్నటువంటి క్యాప్స్ అంతా వరద ఎక్కడైతే నీటి తీవ్రత ఎక్కువగా ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలలో ఆ కప్స్ కూడా బయటికి కొట్టుకు రావడం వల్ల ఆ వాహనాలు వచ్చేటువంటి టైంలో కావచ్చు, అదేవిధంగా లేదంటే మనుషులు నడిచేటువంటి టైంలో కావచ్చు, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయో, డ్రైనేజెస్ ఓపెన్ అయ్యి ఉన్నాయో కొంతమేరకు అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. వర్షపు నీటిని బయటికి పంపించేందుకు ఎవరు కూడా డ్రైనేజ్ క్యాప్స్ని కానీ వాటన్నిటిని తొలగించొద్దు, తొలగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇలానే వర్షం కంటిన్యూగా కానీ కురిసినట్లయితే గత 4 రోజుల క్రితం కురిసినటువంటి వర్షంకి చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మరొకసారి ఆ ప్రాంతాలలో కూడా నీరు అధికంగా నిలిచిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. అయితే కేవలము ఈ వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలన్నిటికీ చేరుతుంది కాబట్టి అధికారులు ఎక్కడికక్కడ ఈ వరద నీటిని క్లియర్ చేస్తే రోడ్డు మీద ఎక్కడా కూడా వాటర్ లాగిన్స్ అనేవి ఆగవు. మరోవైపు ఆఫీస్ టైమ్స్ కావడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళే ట్రాఫిక్ మరోవైపు వచ్చేటువంటి వాహనం చూడొచ్చు. ఆ వరద నీటిలోనే పూర్తిగా ఆ వాహనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కారు మాత్రం అక్కడ నుంచి ఇంకా ముందుకు కానీ వెనక్కి కానీ కదలలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ నీటి తీవ్రత అనేది వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. ఒకసారి మనం చూస్తే పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ డౌన్ ప్రాంతానికి మొత్తం కూడా రావడం వల్ల మొత్తం అక్కడే వాటర్ స్టక్ అయిపోయి ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళలేకపోవడం వల్ల ఆ వాటర్ మొత్తం పూర్తిగా వెళ్ళేటువంటి వాహనాలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. పైన ఉన్నటువంటి రోడ్డు అంతా క్లియర్ అవుతుంది కానీ లోతట్టు ప్రాంతాల్లోకి మాత్రమే ఈ వరద నీరు చేరుతుంది. చాలా వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయి చిన్నపాటి వర్షం వచ్చినా కూడా అన్నీ నీట మునుగుతూనే ఉంటాయి. అధికారులు వాటిని ఎప్పటికప్పుడు ఆ నీరు వరద నీరు చేరినటువంటి ప్రాంతాలనంతా కూడా క్లియర్ చేస్తున్నప్పటికీ వర్షం పడితే హైదరాబాద్లో చాలా వరకు ఇదే సిచ్యువేషన్. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాల వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ వర్షం వస్తే ఇళ్లలోకి నీరు చేరుతుందో పూర్తిగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మొత్తం వరద నీటిలో కొట్టుకుపోవడంతో పాటు పూర్తిగా నష్టం జరుగుతుంది. ప్రాణభయం కూడా బిక్కుబిక్కుమంటున్నామని చెప్తున్నారు. రానున్నటువంటి 4 రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు వాహనదారులు అత్యవసరమైతేనే విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే నేనున్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అసలు వాటర్ అనేది ఎక్కడా కూడా ఆగలేదు. సో ఇదంతా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఏదైతే డౌన్ ప్రాంతం ఉందో ఈ ప్రాంతం నుంచి అప్ పైన ఉన్నటువంటి ఎగువ ప్రాంతం నుంచి కూడా వాటర్ అంతా మొత్తం కిందకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి ఇక్కడ కేవలము లోతు అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ ముందుకు వెళ్లే కొద్దీ అక్కడంతా వాటర్ ఆగిపోవడం వల్ల దాదాపు మోకాలు లోతుకు పైగానే నీరంతా నిలిచిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కూడా ఎవ్వరూ బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రెగ్యులర్గా ఇటు వాహనాలు వెళ్తూ ఉంటాయి. కానీ ఈరోజు నీరంతా ఇక్కడ వరద నీరు చేరి ఆగిపోవడంతో వాహనదారులు ఇటుగా వెళ్లకుండా ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా వేరే దారి చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవాలి. రానున్నటువంటి 3 గంటల పాటు భారీ నుంచి మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ
అవన్నీ కూడా ఇంటి లోపలికి నీళ్లు రాకుండా చెక్కల్ని పెట్టుకున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా అంటే ఎక్కడ గుంటలు ఉన్నాయి ఏంటి అని కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే నెలకొందనే చెప్పాలి. మొత్తానికి హైదరాబాద్ అంతా కూడా అటు మియాపూర్ కావచ్చు, అదేవిధంగా కుకట్పల్లి, చందానగర్ ఈ ప్రాంతాలలో ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు మనం చూడొచ్చు, అంటే లోపలికి వరద నీరు చేరుకోకుండా మొత్తం ఇక్కడ చెక్కలను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ ఇళ్లలోకి నీరు చేరుతుందేమనే భయంతో కూడా బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికైతే తెలంగాణ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా వరద దంచి కొడుతుందని చెప్పొచ్చు. చూస్తున్నాం, రోడ్లన్నీ ఒకవైపు జలమయం అయిపోయాయి. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధిస్తున్నప్పటికీ కూడా రాకపోకలకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ 5 రోజుల పాటు రానున్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ అలర్ట్ను ప్రకటిస్తూ ఉన్నారు అధికారులు. ఖచ్చితంగా భారీ వర్షాల వేళ సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు, అప్రమత్తంగా ఉండాలి, అధికారులందరూ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్తూ ఉన్నారు. పరిస్థితిని పూర్తిగా నిరంతరం కూడా మానిటర్ చేయండి అని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి.